ఇప్పుడు మీరు అడిగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి గుంటూరు పరామర్శ యాత్ర. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, దేనికి పరామర్శ? కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా మాట్లాడినందుకు పరామర్శ? ఎదురు వాళ్ళని అమ్మనాభూతులు తిట్టినందుకు వెళ్ళి వాళ్ళని అభినందించడం యాత్ర. దాని తర్వాత ఏమైనా పరిణామాలు జరుగుంటే దానికి కూడా మీకు పోలీసు వారు ఎంతమందితో వెళ్ళమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు? మీరు ఉదయాన్నే మద్యం దాగినటువంటి వాళ్ళందరినీ కూడా మీ తోడు వేసుకుని అంత విచ్చలవిడిగా ఈరోజు గుంటూరు, ఎందుకంటే మా గుంటూరు ప్రాంతం ముఖ్యంగా ఈ రాష్ట్రం అంతటా కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంది. పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు. అలాగే ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు చూస్తూ ఉన్నారు, ఈ పునర్నిర్మాణం వైపు చూస్తూ ఉన్నారు, ఒక సుపరిపాలన వైపు చూస్తూ ఉంటే అది డిస్టర్బ్ చేసే విధంగా ఈరోజు ఈ యొక్క దండయాత్రలాగా మీరు వెళ్ళటం నిజంగా బాధాకరం. నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, ఇతని గతంలో ఒక యాత్రకు వెళ్ళాడు, అంటే 2-3 సార్లు. ఒకటేమో మ్యాంగోస్కి ధరలు ఇచ్చిన తర్వాత కూడా ధర లేదని చెప్పుకోవడానికి చూపించుకోవడం కోసం పోయారు, దాని ముందు ఈ టొబాకో కోసం పోయారు. అలా అప్పుడప్పుడు అలా కనపడేటువంటి తారలాగా వస్తూ ఉన్నారు, ప్రెస్ మీట్ పెట్టిపోతూ ఉన్నారు. మరి వారి యాత్రలో ఆ రోజున ఇదే ప్రాంతానికి చెందిన సింగయ్య చనిపోవడం జరిగింది. మరి అతన్ని పరామర్శించడానికి పోలేదే? అతనికి పోనీ మీ పెద్ద నాయకులను వెళ్ళారా? అంటే ఈ ఎక్కడైతే కులాల మధ్య చిచ్చు పెట్టగలమో, మతాల మధ్య చిచ్చు పెట్టగలమో అక్కడ మాత్రమే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షమవుతారు. అబద్ధాలు చెప్పటం, ఎందుకంటే వాళ్ళు పునాదులే చెప్పాం, ఆ పార్టీ పునాదులే అబద్ధాలు. అన్ని రకమైనటువంటి దాడులు, అన్ని రకమైనటువంటి పుకారు లేపడం, అంటే ఒక అనిశ్చితమైన వాతావరణం క్రియేట్ చేయడమే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే ఈ యొక్క పిచ్చి యాత్ర. నిన్న కూడా నేను చూసాం, వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా పేపర్లు ఇచ్చి ఇష్టానుసారం మాట్లాడిస్తా ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను, వాళ్ళ కుటుంబ సభ్యులు, మా సోదరులైన సోదరిమణులకు వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. నేను నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ఇదే అంబటి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఎవ్వరు కూడా కూడనటువంటి మాటలు తూలి మా అధ్యక్షుడు అసెంబ్లీకి రాకుండా అలాగే వారి కంట తడి పట్టిన కారకుడు ఈ అంబటి. అంత అలాంటి పదజాలాలు వాడే అంబటి పైన ఎవరికన్నా కూడా ఇంతన్నా కూడా ఒక మంచి అభిప్రాయం వస్తుందా, సదభిప్రాయం వస్తుందా? కుటుంబ సభ్యులకు కూడా తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇతనికి వ్యతిరేకంగా మాట్లాడిన సంఘటనలు, వీడియోలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి రెచ్చగొట్టే ధోరణిలో ఈ రోజున ఈ ప్రశాంతమైన ఆంధ్ర రాష్ట్రాలు చిచ్చు పెట్టడానికి చేసినందుకు మీరే సమర్థిస్తున్నారా అని అడుగుతా ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారతదేశంలో పెట్టుబడులు వస్తే 25% ఇక్కడ వచ్చినాయి. ఎప్పుడు లేని విధంగా డేటా సెంటర్లు అవ్వచ్చు, క్వాంటమ్ అవ్వచ్చు. రేపు 7వ తారీఖున ఇక్కడ అమరావతిలో క్వాంటమ్ ఓపెనింగ్ ఉంది, సెంట్రల్ మినిస్టర్ వస్తూ ఉన్నారు. అంటే ఒక పాజిటివ్ వాతావరణం ఉంది, దాన్ని చెడగొట్టాలని చెప్పేసి ఈ కుట్ర పడుతూ ఉన్నారు. దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి అనే మనిషి సమర్థిస్తున్నారని అడుగుతా ఉన్నాను. అతన్ని చెప్తే చేస్తున్నారు, వీళ్ళందరినీ అడుగుతూ ఉన్నాం. అంటే కులాలు మతాలు మా చిచ్చు పెట్టి అంత నలుమూలలో కూడా వ్యాపింపజేసే విధంగా ఆ శ్రేణిలో ఇవాళ చూడండి, ఆయన యాత్రలో అందరూ కూడా మద్యం సేవించి చుట్టుపక్కల ఎక్కడ కూడా ఎవరు కూడా బండ్ల మీద ఎలాంటి భయపడతా ఉన్నారు, అట్లా వెళ్ళేటువంటి యాత్ర. నిజంగా చెప్తా ఉన్నాను, నేను పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నాను, ఇలాంటి యాత్రకు ఎంతమంది పర్మిషన్ అంతమంది కట్టుదిట్టం చేయాలి తప్ప ఇట్లా వదిలితే కూడా కరెక్ట్ కాదు. నేను పోలీసు వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాను, నెక్స్ట్ టైం నుంచి ఇట్లాంటివి జరిగితే ఈ ప్రజలు చూస్తూ ఊరుకోరు, మనం చూస్తూ ఊరుకున్నా కూడా ప్రజలు చూస్తూ ఊరుకోరు, ప్రజలు దీన్ని హర్షించారు. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారని చెప్పి వాళ్ళు అంటున్నారు. డెమోక్రసీకి అసలు అర్థం కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి తెలుసా అని అడుగుతా ఉన్నాను. అసలు మాట్లాడే మాటల్లో పద్ధతి లేదు, వాళ్ళ నాయకులు చేసే పనిలో
పదవిలేదు నాయకులు ఇలా చూస్తూ ఉన్నాం మనం. వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ఎంత అంటే వాళ్ళ ముందు ఆ మోటార్ సైకిల్ మీద అంత మద్యం సేవించి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భయభ్రాంతులు క్రియేట్ చేస్తూ వెళ్తారు. ఇది దండయాత్రనా? డెమోక్రసీ అంటే ఏంటి? శాంతియుతంగా ఏది చేసుకున్నా మాకు బాధ లేదు. ఎవరన్నా ఎంతమంది వెళ్ళండి. ఈరోజు అంబులెన్స్ ఆగిపోయాయి రోడ్డు మీద. వీళ్ళు చేసే దానికి చుట్టుపక్కల మోటార్ సైకిల్ పడిపోయే పరిస్థితులు అంటే డ్రైవ్ చేసే పరిస్థితి లేదంటే మీరు ఎలాంటి వాతావరణం క్రియేట్ చేద్దాం అనుకున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని? మీరు చెప్పేది అదే డెమోక్రసీ అంటే యూ ఆల్ రైట్ టు గో. మీరు వెళ్ళండి, ఒక్కరు వెళ్ళండి, 4 వెళ్ళండి, 10 మంది వెళ్ళండి, లేదా పోలీసు వారు పర్మిషన్ అడిగి 100 మంది వెళ్ళండి. కానీ ఇట్లా రెచ్చగొట్టే ధోరణిలో వెళ్తే మాత్రం ఎట్టి బస్సులో ఉండకూడదు. ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టే తత్వం అది మారుకోవాలి అని చెప్పేసి